ఇప్పుడు ఒకసారి ఉమ్మడి గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి రాజకీయాలు ఎలా ఉన్నాయో ఒకసారి వెళ్దాం. సో గోదావరి జిల్లాలో చాలా కీలకమైనటువంటి నియోజకవర్గాల్లో ఒక పార్లమెంట్ సెగ్మెంట్ కాకినాడ లోక్సభ నియోజకవర్గం. సో కాకినాడ లోక్సభ నియోజకవర్గాన్ని ఒకసారి కనుక పరిశీలించినట్లయితే మూడవ ఆంధ్రలో 2024 నుంచి కాకినాడ లోక్సభ నుంచి ఈసారి చలమలశెట్టి సునీల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థిగా, ఉదయ శ్రీనివాస్ ఉమ్మడి కూటమి నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీలోకి దిగారు, బరిలో ఉన్నారు. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఫైట్ అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే లోకల్ అండ్ వర్సెస్ నాన్ లోకల్ అనేటటువంటి ఇష్యూను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా డ్రైవ్ చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. మరోవైపు గడిచిన 5 సంవత్సరాల నుంచి అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలపైన ఆ పార్టీ కానీ ఆయన అభ్యర్థి కానీ గంపెడు ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ యాజ్ ఆఫ్ టుడే ఇప్పుడు వరకు ఉండేటువంటి లెక్కల ప్రకారం కనుక చూసినట్లయితే అక్కడైతే ఖచ్చితంగా టఫ్ ఫైట్ అయితే కనిపిస్తుంది. కానీ వైసీపీకి కాకినాడ లోక్సభలో ఎడ్జ్ అయితే కనిపిస్తుంది. దానికి గల కారణం ఏంటంటే సునీల్ లోకల్గా ప్రచారం చేసుకుంటున్నారు, ఎలాగైనా ఈసారి గెలవాలనేటువంటి వ్యూహరచన చేస్తున్నారు. నియోజకవర్గంలో ఉండేటువంటి 7 సెగ్మెంట్లలో కూడా అందరినీ కలుపుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా 42 గ్రామాలని దత్తత తీసుకుంటాము అంటూ కూడా ఒక ప్రకటన చేశారు. సొంత నిధులతో సుమారు 40-45 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తానంటూ కూడా ఆయన బలంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా కాకినాడ లోక్సభ పరిధిలో కనుక మనకున్నటువంటి ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం అక్కడ ఉండేటటువంటి గ్రౌండ్ రియాలిటీ బట్టి చూస్తే ఇక్కడ కాకినాడ లోక్సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాస్త ఎడ్జ్ అయితే కనిపిస్తుంది. మరి ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 2 కీలకమైనటువంటి అసెంబ్లీ సెగ్మెంట్లో పరిస్థితి ఎలా ఉంది? ముఖ్యంగా గమనిస్తే కాకినాడ లోక్సభ కిందకే పిఠాపురం వస్తుంది. పిఠాపురం అనగానే ఇప్పుడు యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి నియోజకవర్గాల్లో ఒకటి పిఠాపురం. ఎందుకంటే దానికి గల కారణం జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేస్తుండడమే అక్కడ ప్రధానమైనటువంటి ఇంపార్టెన్స్గా చెప్పుకోవచ్చు. మరోవైపు వంగా గీత చాలా సీనియర్ నాయకురాలు. సో గతంలో అనేకమైనటువంటి కీలక పదవులు చేసింది, స్థానికురాలుగా తనకు తను ప్రొజెక్ట్ చేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు యాజ్ యూజువల్గా మిగతా నియోజకవర్గాల్లాగే ఇక్కడ కూడా సంక్షేమ పథకాలు ఖచ్చితంగా నన్ను గెలిపిస్తాయని వంగా గీత బలంగా నమ్ముతుంది. అయితే పవన్ కళ్యాణ్ గురించి ఇక్కడ మనం కాసేపు ఎక్కువ మాట్లాడుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గత 10 సంవత్సరాల నుంచి పార్టీ పెట్టినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఆయనకి విజయం అయితే దక్కలేదు. ఆయన అదే చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఖచ్చితంగా నన్ను ఈసారి గెలిపించండి, ఎలాగైనా గెలిచి తీరుతామంటూ కూడా ఆయన శపథం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అన్ని వర్గాల వారు కూడా అక్కడ ఏకీకృతమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కూటమి చాలా కీలకంగా తీసుకున్నటువంటి నియోజకవర్గం కూడా పిఠాపురం నియోజకవర్గం. ముఖ్యంగా పిఠాపురంలో ఇప్పటికే సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ప్రచారాన్ని బలంగా తీసుకెళ్తున్నారు, కూటమి సభ్యులు కూడా తీసుకువెళ్తున్నారు. గతంలో అక్కడ టికెట్ ఆశించినటువంటి వ్యక్తి కూడా కలుపుకొని వెళ్ళే ప్రయత్నం కూడా జరుగుతుంది. సో ఏదేమైనప్పటికీ కూడా పిఠాపురంలో చాలా ఇంట్రెస్టింగ్ ఫైట్ అయితే మనకి క్లియర్గా కనిపిస్తోంది. అయితే జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ని ఎప్పుడైతే డిసైడ్ అయిందో అప్పటి నుంచి జనసేన పార్టీకి సంబంధించినటువంటి స్థానిక నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, లీడర్స్ కావచ్చు చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. సో ప్రతి ఇంటిని కూడా టచ్ చేస్తున్నారు, తన యొక్క ఎజెండాని ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఇప్పటికిప్పుడు కనుక ఎన్నిక అక్కడ జరిగితే పిఠాపురంలో జనసేన పార్టీకే ఎడ్జ్ ఉన్నట్టుగా మనకైతే కనిపిస్తూ ఉంది. మరోవైపు కాకినాడ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి మరో కీలకమైన నియోజకవర్గం కాకినాడ సిటీ. సో కాకినాడ సిటీలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అక్కడ ఎలాంటి మూడు కనిపించే అవకాశం ఉందో కనుక పరిశీలించినట్లయితే కాకినాడ సిటీలో ద్వారంపూడి చంద్రశేఖర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన మరొకసారి బరిలోకి దిగుతున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ నుంచి సీనియర్ నాయకుడు వనమాడి వెంకటేశ్వరరావు టికెట్ దక్కించుకున్నారు. ఇక్కడ చాలా కీలకమైన ఫ్యాక్టర్ ఏంటంటే ద్వారంపూడి చంద్రశేఖర్ చుట్టూ ఆ స్థానికమైనటువంటి రాజకీయాలన్నీ కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దాన్ని ఎట్లాగైనా బ్రేక్ చేయాలి, ఈసారి ఎలాగైనా అక్కడ గెలుపు బావుట ఎగురు వేయాలని కూటమి కావచ్చు, ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధినేత పవన్ కళ్యాణ్ కూడా బలంగా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటికిప్పుడు అక్కడ కాకినాడ సిటీ పరిస్థితి కనుక మనం పరిశీలించినట్లయితే ఖచ్చితంగా టగ్ ఆఫ్ వార్ అయితే కనిపిస్తుంది. వారు చాలా పీక్స్లో ఉంది. కానీ అవకాశం మాత్రం తెలుగుదేశం పార్టీకే, అంటే వనమాడి వెంకటేశ్వరరావుకి కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా కూడా కనిపిస్తోంది. ఇది కాకినాడ లోక్సభకు సంబంధించినటువంటి సిచ్యువేషన్. ఇప్పటికిప్పుడు ఎన్నికలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా కనిపిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కాకినాడ లోక్సభలో అనుకూలమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తోంది.